వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తాం. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఎన్నైనా తినేయచ్చు ఇటువంటి స్నాక్ ఐటెం అయితే. ఎందుకంటే మనం ఇందులో కూడా ఎక్కడా పోషకాలకు లోటు లేకుండా చక్కగా చేస్తున్నాం. అదే మన పెరుగుతో చేసిన టోస్ట్, దహీ టోస్ట్ అని కూడా అనొచ్చు. దహీ అంటే పెరుగు కదా, అది దాంతో చేసిన బ్రెడ్ టోస్ట్ ఇది. ఈ బ్రెడ్ కూడా మనం ఇంట్లో చేసుకున్న బ్రెడ్డే కాబట్టి ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా తినేయచ్చు అని చెప్పాను. దానికోసం నేను ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకున్నాను పైన కోటింగ్ కోసం. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. బీటర్తో కంప్లీట్గా మొత్తం మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడర్ అంతా పెరుగులో కలిసేలాగా, అలాగే పెరుగులో ఉన్న చిన్న చిన్న గడ్డల్లా లేకుండా ఒక స్మూత్ సాఫ్ట్ పేస్ట్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి బీటర్తో. కొంచెం సమయం పడుతుంది, ఒక 2-3 నిమిషాలు, బట్ ఓపికగా బీట్ చేయండి. ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్స్ శనగపిండి వేయండి. బేసన్ అంటాం కదా అది. ఈ శనగపిండి మంచి ప్రోటీన్ అని మనకు తెలుసు కదా. మైదా పిండి, గోధుమ పిండి వాటితో పోలిస్తే శనగపిండి వాడుకోవడం మంచిది. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు శనగపిండిని వాడుకోవడం మంచిది వేరే పిండిలతో పోలిస్తే, ఎందుకంటే ఇందులో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. ఆ పెరుగు మిశ్రమంలో 2 స్పూన్ల శనగపిండి వేసి దాన్ని కూడా ఒక స్మూత్ పేస్ట్ అయ్యేలా కలిపేసాం. బాగా కలుపుకున్నాక అందులో నా దగ్గర ఉన్న పిజ్జా హెర్బ్స్ని వేస్తున్నా. ఇలాంటి స్నాక్ ఐటమ్స్లో ఇలాంటి హెర్బ్స్ వేసుకోవడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చేసే రెసిపీకి. కాబట్టి మిస్ చేయకుండా అలాంటి ఏమన్నా మీ దగ్గర హెర్బ్స్ ఉంటే యాడ్ చేసుకోండి. చూసారు, ఒక సాఫ్ట్ స్మూత్ పేస్ట్ అయిపోయింది. నేను ముందుగా చెప్పినట్టు ఈ బ్రెడ్ మేము ఇంట్లో చేసుకున్న బ్రౌన్ బ్రెడ్, ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ అలాంటివి యాడ్ చేయలేదు, తేనెతోనే చేసాం. నేను ఈ బ్రెడ్ రెసిపీ లింక్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, బట్ కింద లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఈజీగా హెల్తీ స్టైల్లో మనం ఇంట్లోనే చేయొచ్చు. పిల్లలకు కూడా ఇటువంటి రకరకాల స్నాక్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నగా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో నేను ఇప్పుడు ఇంట్లో తయారు చేసిన బ్రెడ్ మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి పెరుగు మిశ్రమాన్ని పైన అప్లై చేసి, బ్రెడ్ టోస్టర్ ఉంటే బ్రెడ్ టోస్టర్, లేదనుకుంటే మీ దగ్గర పెనం ఉంటే పెనం మీదన్నా సరే కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ని స్మూత్గా బ్రెడ్ పైన కింద రాసి టోస్ట్ చేసుకోవడమే. కాల్షియం మంచిగా అందాలి కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ నువ్వులు వాడుకోవడం మంచిది. సో నేను కొన్ని నువ్వులు కూడా జిమ్మాను. అలాగే కొంచెం పాలకూర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పాలకూరను కూడా పైన వేసుకుంటే, అలాగే నేతితోనే టోస్ట్ చేశాను. చూసారా ఎంత హెల్తీ వెర్షన్లోనూ. పిల్లలకి ఎంత బలమైనవి పెట్టుకుంటే వాళ్ళు ఇంకా బయట ఫుడ్స్ ఎందుకు కావాలంటారు. అలాగే మనం కూడా వాళ్ళకి ఒక హెల్తీ ఫుడ్ పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. టోస్ట్ అయిన బ్రెడ్ కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, ఎంత ఎర్రగా కలర్ఫుల్గా ఉందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మా పిల్లలైతే ఒక పీస్తో ఆపరు, 2-3 పీసులు లాగిస్తారు. హెల్తీగా కూడా పాలకూర వెళ్తుంది, నువ్వులు వెళ్తుంది, గోధుమ పిండితో చేసిన బ్రెడ్ అది, అలాగే బేసన్ ప్రోటీన్ కోసం వేసాము. ఇలాంటి పిల్లలకి పెట్టినప్పుడు మనకు కూడా ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా పెట్టుకోవచ్చు. పిల్లలే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళ నుంచి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. క్రంచీగా, సాఫ్ట్గా చాలా బాగుంది బ్రెడ్ టేస్ట్. రొటీన్గా చేసే స్నాక్స్ కాకుండా ఇలాంటి కొత్తగా వెరైటీగా చేసే సింపుల్ స్నాక్స్ కూడా చాలా ఉంటాయి. పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటివి చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.